సో ఇది నేను ముందు ఒక మాట చదివించాలని ఆశపడుతున్నాను. బైబిల్ గనక తెరిచిన వాళ్ళు ఉంటే ఒక మాట నాతో పాటు కలిసి చదవండి. లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనం. చాలనా, యేసుక్రీస్తు ప్రభుల వారని ఒక వ్యక్తి ఇక్కడ పుట్టాడని. ఎందుకంటే చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలిసే మాట ఏంటంటే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అంటే అక్కడ అర్థమైంది మనకి. క్రీస్తు అని ఆయన ఉన్నాడు. ఆయన బట్టి కాలాన్ని 2 భాగాలుగా విభజించారని మనకు తెలుసు. అవునా? ఇది తెలియని వాళ్ళు ఎవరూ లేరు. రైట్? అందరికీ తెలుసు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్? అయితే ఈ మాట కూడా మనందరికీ తెలుసు. క్రిస్మస్ పండుగను జరుపుకుంటామని కూడా తెలుసు. అవునా? మంచిది, దేవునికి స్తోత్రం. అయితే క్రిస్మస్ పండుగలో ఎక్కడికి వెళ్ళినా ఒక బొమ్మ పెడతారు. అవునా? చుట్టూతా ఒక పశువుల తొట్టిలాగా పెట్టి ఆ తొట్టిలో ఒక బాలుడిని పడుకోబెట్టినట్టుగా ఒక బొమ్మ పెడతారా పెట్టరా? ఇది కూడా మనందరికీ తెలుసు. ఇది తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రైట్, దేవునికి స్తోత్రం. చాలు, ఈ కొంచెం తెలిస్తే చాలు, మనకు బైబిల్ తెలియాల్సిన అవసరం అస్సలు లేదు. రైట్? అయితే నేనేం అడుగుతానంటే, నిజానికి యాజ్ పర్ బైబిల్, అకార్డింగ్ టు బైబిల్ మనం ఆలోచిస్తే ఆయనకున్న పేరు ఏంటంటే సృష్టికర్త అంటారు. హల్లెలూయా. అవునా? అయితే నిజానికి ఒక చిన్న పిల్లలకి ఈ రోజుల్లో, ఇప్పటి దినాల్లో మనం ఆలోచిద్దాం, ఎవరికైనా స్థలము లేనందున ఏ బాబునైనా ఏ పాపనైనా తొట్లో పడుకోబెట్టారా లేదా? అది ఎవరు చెప్పరు? లేదు. దేవునికి స్తోత్రం. ఈ విషయం తెలిసినా చాలు. హల్లెలూయా. అయితే నేనేమంటానంటే, ఈ నొక్కనే ఎందుకు తొట్లో పడుకోబెట్టారు? ఆయనకి ఎందుకు స్థలము లేదు? దిస్ ఈజ్ వాట్ మై క్వశ్చన్ ఇన్ ఫ్రంట్. మీ ముందు నేను ఈ ప్రశ్నలు ఉంచుతున్నా. అయితే దీనికి పెద్ద జ్ఞానం ఏం అవసరం లేదు. దేవుడు తెలిస్తే చాలు, దేవుడు మనతో మాట్లాడితే చాలు. అయితే నేనేమంటానంటే, ఇక్కడ స్థలము లేదు. హల్లెలూయా. ఇప్పుడు మీ అందరికీ స్థలం ఉందా కూర్చోడానికి? ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మంచిది. నాకు కూడా స్థలం ఉంది నిలబడటానికి ఇక్కడ. హల్లెలూయా. అవునా? కానీ ఆయనకి స్థలం లేదు. హల్లెలూయా. నేను అంటాను, హీస్ ఎ క్రియేటర్ ఆఫ్ ద ఆయన సృష్టికర్త అని మనం అంటాం. దేవుణ్ణి తెలుసుకున్నవాడు. తెలియని వాళ్ళ ఉద్దేశాల్లో పర్లేదు, దాని గురించి నేను ఇక్కడ మాట్లాడటానికి లేను. కానీ బట్ నాకు ఆ జ్ఞానము, ఆ అవగాహన ప్రభు ఇచ్చాడు ఆయన ఎందుకు నిలుచున్న దాన్ని బట్టి. హల్లెలూయా. అవునా కదా? కొన్ని విశ్వాసాల్లో కూడా సృష్టికర్తలు ఉండొచ్చు, కానీ ఎవరి విశ్వాసాన్ని బట్టి వాళ్ళకు ఒక సృష్టికర్త ఉన్నాడని అనుకుందాం. బట్ నేనేమంటానంటే, హీ ఈజ్ ఎ క్రియేటర్. ఈయన సృష్టికర్త. సృష్టికర్తకి స్థలం ఉండదా? ఉండదా? మనకుంది కదా స్థలం. హల్లెలూయా. మంచిగా పీటర్ గారు, శాంతిబాబు గారు మంచిగా అరేంజ్ చేశారు కూర్చోడానికి. అవునా? దేవునికి స్తోత్రం. నేనేమంటానంటే, సృష్టికర్తకి స్థలము లేని స్థితిలో ఆయన ఉన్నాడా? అలా ఉన్నవాడు నన్ను ఎలా బాగు చేయగలడు? అలా ఉన్నవాడు నాకు ఎలా విడుదలనిస్తాడు? అలాంటి వాడిని నేను ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? హల్లెలూయా. నా మాటలు అర్థమవుతుంది అనుకుంటున్నాను. పర్లేదు, నా మాటలు కొంచెం ఘాటుగా ఉన్నా కూడా నిజాలు. హల్లెలూయా. అవునా కదా? స్థలమే లేనోడు నాకెందుకండి? హల్లెలూయా. నేను ఎందుకు వచ్చా దేవుడి దగ్గరికి? ఏం మాట్లాడరు? నేను ఎందుకు వచ్చా? నాకు స్థలం కోసమో, ఇల్లు కోసమో, లేకపోతే ఏదైనా సమకూరాలనో, ఏదో బాగుపడాలనో, ఇంకొక దానికో వచ్చుంటా. కానీ నేనేమంటానంటే, అసలు స్థలమే లేదు ఆయనకి. హల్లెలూయా. బట్ ఈ రోజున ఎవరు నన్ను అడిగితే, ఒక యవనస్తుని లేపి ఒక మాట అడుగుదాం, అన్న నీ ఫ్యూచర్ టార్గెట్ ఏంటి అంటే, బాగా సంపాదించాలండి నేను. అవునా కదా? మన బిడ్డలను బట్టి ఏమనుకుంటాం? బాగా సంపాదించి ఏం చేయాలి? ఒక ఇల్లు కట్టుకోవాలి,
లేకపోతే ఇళ్ళు ఉన్నాయనుకోండి, పొలాలు కొనుక్కోవాలి. సరే పొలాలు ఉన్నాయనుకోండి, ఒక పెద్ద మ్యాన్షన్ కట్టుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఒక పెద్ద విల్లాస్ కట్టుకోవాలి అంటామా లేదా? ఇట్స్ క్వైట్ న్యాచురల్. ఎందుకంటే ఎంత చెట్టుకి అంత గాలి, దాన్ని బట్టి మన కోరికలు ఉంటాయి, అవునా? ఇక్కడ కూడా సర్వ సృష్టికర్త అని చెప్తున్న ప్రభువుకి, దేవాతి దేవునికి స్థలం లేదా? ఇట్స్ రియల్లీ రెడిక్యులస్, రైట్? హల్లెలూయా. చాలా బాధాకరం. స్థలము లేనందున ఏం చేశారంటమ్మా? పశువుల తొట్టిలో పరుండు పెట్టారు. హల్లెలూయా. అయితే ఎవరికన్నా తెలుసా అసలు ఎందుకు స్థలం లేదా ఆయనకి? హల్లెలూయా. సరే, కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. నిజానికి ఆయనకి స్థలము లేదు, బట్ ఆయన పేరేంటి? సృష్టికర్త. హల్లెలూయా. సృష్టికర్త అయిన ప్రభువు. బైబిల్ తెలిసిన వాళ్ళకు ఒక మాట అక్కడ రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథం అని ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో మొదట్లో ఏమని ఉందో తెలుసా? నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే, నా వాక్యము వింటున్న వాళ్ళు ఎక్కువగా అన్య జనాంగం వింటున్నారని నేను ఇలా మాట్లాడుతున్నాను. అది అర్థం చేసుకోండి. హల్లెలూయా. అంతేగాని బైబిల్ ఎరిగి ఉన్న వాళ్ళని నేను అలా తెలియదని కాదు. హల్లెలూయా. అయితే యెషయా గ్రంథంలో ఏమని ఉంటుందంటే, ఆయన గురించి చెప్పటంలో మొదటి మాటలు ఏమని ఉంటుందో తెలుసా? యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. చాలా. ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? ఆకాశముతో, భూమితో. అమ్మ, మాట్లాడుతూ ఉంటుందా? చాలా సింపుల్గా చెప్తే, ఎక్కువసేపు కూడా చెప్పను నేను. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆకాశంతో. చూపించండి, ఆకాశం ఎక్కడ ఉంది? ఎంత దూరంలో ఉంది? అందిద్దా? సరే, కబక్కని వెళ్తే అని పట్టుకోగలమా? హల్లెలూయా. ఎప్పటికీ ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు కొన్ని వేల సంవత్సరాలైనా. అందే ఆకాశం కాదు. సరే, భూమి ఇదే అని మనం చెప్పగలమా? ఎంత లోతుందో తెలుసా భూమి? తెలీదు. కానీ మనకి అంతు చిక్కని కొన్ని విషయాలు ఆయనకు అంతు చిక్కాయి, ఆయనకు అర్థమయ్యాయి. అందుకనే మనం పక్కన ఇంటోడితోనే మాట్లాడలేం, అవునా? పై ఇంట్లోతో, కింద ఇంట్లోతో, పక్కింట్లోతో కూడా మనం మాట్లాడలేము. కానీ ఆయన వేటితో మాట్లాడుతున్నాడు? కనపడే ఆకాశము, కానీ అంతు చిక్కని ఆకాశముతో, భూమితో. హల్లెలూయా. లోతెరుగని భూమితో ఆయన మాట్లాడుతున్నాడు. దట్స్ వై హీ ఈజ్ ద క్రియేటర్. హీ ఈజ్ ద క్రియేటర్. ఆయన సృష్టికర్త అని మనం అనుకుంటున్నాం. ఆయన ఆకాశంతో మాట్లాడుతున్నాడు, భూమితో సంభాషిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇప్పుడు దేవుని బిడ్డలారా, వాటిని సంభాషిస్తున్న వ్యక్తి స్థలము లేకుండా పడుకున్నాడంటమ్మా. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్రారా, ఇప్పుడు ఇతన్ని తీసుకుందాం కొద్దిసేపు. అలాగే సూట్ వేసాడు అనుకోండి, మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఇప్పుడు ఇతనికి ఒంటి మీద బట్టలు లేవు, కొద్దిసేపు అనుకోండి. మీరేమంటారు వెంటనే? హల్లెలూయా. చెప్పండి అమ్మా, మీ ఉద్దేశం చెప్పండి. గప్పకన ఒక చిన్న గోచి, చిన్న అండర్వేర్ ఒకటి వేసుకొని ఇటు తిరుగుతున్నాడు అనుకో, మీకు ఎలా అనిపిస్తుంది? రెండు ఒపీనియన్స్ వస్తాయి ఏ వ్యక్తి మీద అయినా. ఏమనిపిస్తుంది? ఒకటి, ఈడు పిచ్చోడన్నా అయి ఉండాలి. వెంటనే మనకేమనిపిస్తుంది? అయ్యో వీడికి ఏమి లేవు, బట్టలు లేవు, అయ్యో. అవునా? మన దగ్గర స్తోమత ఉంటే పాపం వాడికి బట్టలన్నా కొనిపించే పని అని అనుకుంటాం లేదా? కొంచెం జాలి పడతాం లేదా? కూర్చోరా, జాలి పడతామా లేదా? ఇప్పుడు ఆయనకి స్థలము లేదు, నీకు ఎలా అనిపిస్తుంది? చెప్పలేదమ్మా, ఎవరు మాట్లాడరు. ఎలా అనిపిస్తుంది? బాధగా ఉంది కదా? నిజం చెప్పండి అందరూ, ఎలా ఉంది? బాధగా ఉంది కదా? హల్లెలూయా. ఎలా ఉంది? ఎలా ఉంది చెప్పాలి? ఏం లేదు ఆయనకి. ఎవరికి లేదు? ఇది మర్చిపోకూడదు. దేవుడు కాదు నేను ఇక్కడ మాట్లాడే, సృష్టికర్తకి స్థలము లేదు. మనకి ఎలా అనిపిస్తుంది? బాధగా ఉంది. ఒంటి మీద గుడ్డలు లేకపోతేనే బాధపడ్డామే, పడుకోవటానికి ఆయనకి స్థలం లేదు. మనకి ఎలా ఉంది? మళ్ళీ చెప్పాలి, ఎలా ఉంది?
చాలా బాధగా ఉంది. జాలి కలుగుతుంది ఆయన మీద. ఎలా కలుగుతుంది? జాలి కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సుప్రదేవుని బిడ్డలారా, నిజానికి ఆయన మీద జాలి కలుగుతుంది. నువ్వు జాలిపడే స్థితిలో ఉండటానికి ఆయన నీ ఇంటి పక్కనోడో నీ ఎదురింటోడో కాదు. హల్లెలూయా. నీ దగ్గర పేరు సంపాదించటానికి ఆయన స్థలము లేకుండా పుట్టల. హల్లెలూయా. కొంచెం బాధగా ఉన్నా కూడా నిజాలు ఇవి. హల్లెలూయా. కానీ మనకేమున్నాయి? స్థలాలు ఉన్నాయి, ఒంటి మీద మంచి బట్టలు ఉన్నాయి. హల్లెలూయా. నా మట్టుకైతే మంచి బట్టలు ఇచ్చాడు దేవుడు నాకు. హల్లెలూయా. మంచి పేరు ఉంది, మనం పేరు కోసం ప్రాకులాడతాం. ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, జానుడు పొట్ట నింపుకుంటున్నాం. నింపుకోవట్లేదా? నింపుకుంటున్నాం. కానీ ఆయనకి ఏం లేదు, స్థలము లేనందున తొట్టిలో పడుకోబెట్టారట. హల్లెలూయా. సో ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ దినాన మనం ఒక వాస్తవాన్ని గ్రహించాలి. నేనేమంటానంటే, సర్వ సృష్టికర్తకి స్థలము లేనంత స్థితిలో ఉన్నాడా? అరే, ఆయన మాట్లాడుతుంది నీలాగా నాలాగా పక్కింటోడుతోనో ఎదురింటోడుతోనో లేకపోతే ఆఫీస్లో కొలీగ్తో మాట్లాడతాడు ఆయన. హీ విల్ కమ్యూనికేట్. హల్లెలూయా. ఆయన ప్రకృతితో మాట్లాడుతున్నాడమ్మా. సో ద నేచర్ విల్ రెస్పాండ్. ఆ ప్రకృతి ఈయనకి స్పందిస్తుంది. ఈయన మాట్లాడితే ఆకాశం ఆగిపోతుంది, భూమి కంపిస్తుంది. హల్లెలూయా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లార్డ్. సో నిజానికి మన జీవితాల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో ఇరుకులు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. వీటన్నిటిని బట్టి ఒక వ్యక్తిని మనం కొనియాడుతున్నామే, ఒక వ్యక్తిని మనము దేవుడిగా ఆరాధిస్తున్నామే. ఆ వ్యక్తికి స్థలము లేకుండా మనల్ని ఎలా విడుదల చేస్తాడు? హల్లెలూయా. జాలి కలగాలి మనకు ఆయన మీద. అవునా? జాలి కలుగుతుందా? హల్లెలూయా. సుప్రదేవుని బిడ్డలారా, నా మాటలు కోపంగా ఉన్నాయా? హల్లెలూయా. ఎందుకు తెలుసా? నీ దగ్గర జాలిని పొందుకోవటానికి రాలా, నిజాన్ని నీకు చెప్పటానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. సర్వ సృష్టికర్త కాలములో ప్రయాణం చేశాడు. హల్లెలూయా. నేటి దినాలలో మనుష్యులమైన మనకి తెలియని వాస్తవం ఏంటంటే, దేవుడేంటో తెలియదు. ఈ క్రిస్మస్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడులా చూడటం తెలుసుకోవాలి. ఎలాగా? మళ్ళా చెప్పండి. దేవుణ్ణి దేవుళ్ళలా చూడటం తెలుసుకోవాలి. ఒక బాలుళ్లాగో ఆయన మీద జాలి పడేలాగో నిన్ను చూసి జాలి పడాలి, ఆయన చూసి కాదు. అయితే నేనేమంటానంటే, ఆయనకి ఏం లేదు, స్థలము లేదు, తొట్లో పడుకోబెట్టారు. ఆయన పుట్టాలనుకుంటే బెత్లెహేము పక్కనే ఉన్న అంతఃపురంలో పుట్టొచ్చు, హేరోదు మహారాజు కుటుంబంలో పుట్టొచ్చు, ఆయన పట్టు పరుపుల మీద పడుకోవచ్చు. కానీ ఆయన ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలో బెత్లెహేము అనే ప్రాంతంలో స్థలము లేనందున ఎక్కడ పెట్టారు? తొట్టిలో పడుకోబెట్టారంట. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు దేవుని బిడ్డలారా, అయితే నా ప్రశ్న ఏంటంటే, అసలు తొట్టిలో ఎందుకు పడుకున్నాడు? అసలు స్థలం ఎందుకు లేదు ఆయన? ఎప్పుడు ఆలోచించామా ఈ విషయాన్ని? ఎప్పుడు ఆలోచించాం? మనకు పండగ అంటే గుర్తొచ్చేది ఏంటి తెలుసా? కొత్త బట్టలు, అవునా, మంచిగా పిండి వంటలు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, తప్పేమీ లేదు, నిజాన్ని తెలుసుకోవడం తప్పేమీ లేదు. హల్లెలూయా. దానికి ఒక మతంతోనో ఒక రిలీజియన్తోనో సంబంధం లేదు. దట్స్ వై క్రిస్టియానిటీ ఇట్స్ నాట్ ఎ రిలీజియన్ అని ఉంది. అవునా? అది ఒక మతం కాదు, ఒక మార్గం. హల్లెలూయా. ఆ మార్గాన్ని తెలుసుకో. నడవమని ఎవరు చెప్పాలా? నిన్ను తెలుసుకో. హల్లెలూయా, హల్లెలూయా.
తెలుసుకోవడంలో తప్పు లేదు. ఇట్స్ నాలెడ్జ్, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ నాలెడ్జ్. జ్ఞానంలో ఒక భాగం అది, అంతే కదా. తెలుసుకో. ఆయనకి స్థలము లేదు, బట్ మనందరికీ స్థలాలు ఉన్నాయి. మనం వాటి కోసం కష్టపడతాం, వాటి కోసం ప్రయాసపడతాం, కానీ ఆయనకి మాత్రం స్థలం లేదు. హల్లెలూయా. సో ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని మనం ఒక విషయం ఆలోచించాలి. అరే ఇది కరెక్టే కదా. దేవుడు అంటున్నారు, సర్వ సృష్టికర్త అంటున్నాడు, ఆకాశంతో మాట్లాడుతున్నాడు, భూమితో కమ్యూనికేట్ చేస్తున్నాడు. ఆయన ఏది తలుచుకుంటే అది చేయగలడు. చిటికేస్తే రాజు ఏమంటాడు? ఎవరక్కడ అనగానే, అవునా కదా. అటువంటి స్థితిలో అరే సర్వసాధారణమైన ఒక రాజే నడుస్తుంటే ఆయన ఎవరండి? ఎవరైనా సృష్టికర్తకి స్థలం లేకపోవటం ఏంటండి? ఎప్పుడన్నా మనం ఆలోచించాలి కదా. స్థలం లేకుండా ఎట్లుంటుంది ఆయనకి? ఆయన నడుస్తుంటే కొండలు పక్కకి తొలగినాయి అంట, బైబిల్లో రాయబడి ఉంది. ఆయన అడుగు పెడితే కొండ రెండు బ్రద్దలైపోయి ఏ దిక్కుకు ఆ దిక్కు వెళ్ళిపోయినాయి అంట. దట్ ఈస్ ద లార్డ్. అది దేవుడు అంటే. నిజమైన శక్తి అంటే తెలుసా? వినియోగించడం కాదు, అణుచుకోవటం. దట్ ఈస్ ద రియల్ పవర్. నిజానికి మనం తెలుసుకోవాల్సింది. అందుకే ఒక వ్యక్తి తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడిన బైబిల్లో రాయబడి ఉంది. అంటే ఎందుకు అతను హెచ్చించబడ్డాడంటే అతను తగ్గించుకున్న దాన్ని బట్టి. అయ్యో అతనికి ఎంత ఉంది, అంత ఉంది, కానీ కూడా తగ్గి ఉన్నాడు. అంటే ఇక్కడ మనం చెప్పాల్సింది ఆయన ప్రభావం గొప్పది. ఆయన ఆకాశముతోనూ భూమితోనూ కమ్యూనికేట్ చేస్తున్న వ్యక్తి ఇక్కడ కేవలం సర్వసాధారణంగా స్థలము లేకుండా తొట్టెలో పడుకున్నాడంట. ఎందుకు పడుకున్నాడో తెలుసా? హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఇక్కడికి వచ్చారా లేదా? వచ్చారా లేదా? వచ్చారు. దేవునికి స్తోత్రం. వచ్చారని అందరికీ తెలుసు. ఎందుకు? క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం ఉన్నాయి అంటే ఇక్కడ ఆశ్చర్యపడి తెలుసా? అది డిక్లేర్ చేసింది రోమా ప్రభుత్వమే. ఎవరు? రోమా ప్రభుత్వం క్రీస్తును అనుసరించదు, కానీ వాళ్ళు డిక్లేర్ చేశారు. అంటే క్రీస్తు ఉన్నాడని మనకి క్లియర్గా అర్థమవుతుంది. హల్లెలూయా. సో ఇక్కడ ఒక వాస్తవాన్ని మనం గ్రహించాలి. ఈ భూమి మీద ఏది మనకి శాశ్వతము కాదు అని ఆయన స్థలము కూడా లేకుండా ఉన్నాడంట. ఎంతమందికి అర్థమైందో నాకు అర్థం కాదు. హల్లెలూయా. నిజానికి ఈ లోకంలో మనం ఎన్నో ఎమోషన్స్ బిల్డ్ చేసుకుంటాం. బంధువుల పట్ల, కుటుంబం పట్ల, స్నేహితుల పట్ల, బాంధవ్యాల పట్ల ఎన్నో ఎమోషన్స్ని బిల్డ్ చేసుకుంటాం. అంటే ఎమోషన్స్ ఏమంటారు? భావోద్వేగాలు, రైట్? బంధాలు, భావోద్వేగాలను బిల్డ్ చేస్తాం. కానీ బైబిల్లో రాయబడి ఉన్న మాట ఏం తెలుసా? నక్కలకి బొరియలకి స్థలం ఉన్నది, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదంట. మనందరికీ ఒక్కొక్కళ్ళకి ఉండొచ్చు. తప్పు కాదు, నేను తప్పు అంటలేదు, ఉండొద్దని నేను అనను. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ దినాన మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఈ లోకపరమైన ఆస్తులకు, ఈ లోకపరమైన ఎమోషన్స్కు నువ్వు బైండ్ అయి ఉన్నావేమో, నువ్వు లోబడిపోయి ఉన్నావేమో. కానీ ఈ క్రిస్మస్లో నువ్వు దేనికి లోబడాలో తెలుసా? సర్వ సృష్టికర్తకి లోబడటం తెలుసుకోవాలా. ఈ లోకపరమైన వ్యవహారాలకి లోబడిపోయావేమో, కానీ ఈ లోకపరమైన ఎమోషన్స్కి లోనయ్యావు కాబట్టే నిన్ను అపవాది ఏలుబడి చేస్తున్నాడు. బలహీనత ఏలుబడి చేస్తుంది, సమస్య ఏలుబడి చేస్తుంది, ఇబ్బంది ఏలుబడి చేస్తుంది. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నిజానికి నీకు దేవుడులా తెలిస్తే సమస్యలా ఉండదు. హల్లెలూయా. మనం మాట్లాడలేదు, సమస్యలా ఉండదు. ఎందుకో తెలుసా? ఏ సమస్య అయినా ఆకాశాన్ని భూమిని శాసించే ఆయనకి సమస్య పెద్ద విషయమా? సమస్యలు పెద్ద విషయం కాదు. సమస్య అడిగిపోవటం ఆరంభమవుతుంది. హల్లెలూయా. ఎగ్జాంపుల్, నేను 2 పిల్లలు పిలిచి ఎగ్జామ్ పెట్టాను అనుకుందాం కొద్దిసేపు, అవునా కదా? ఇప్పుడు సంవత్సరంలో ఎన్నిసార్లు పెడతారు స్కూల్లో ఎగ్జామ్స్? సరే కదమ్మా, అంటే చిన్న ఎగ్జామ్స్ నేను మాట్లాడు, ఫైనల్ ఎగ్జామ్ ఒకటే పెడతారు, అవునా? పెట్టినప్పుడు
అక్కడ తెలిసేదేంటి తెలుసా? ఈవిడ ఎంత చదువుకుంది, ఇతను ఎంత చదువుకున్నాడు. వీళ్ళిద్దరి మధ్య డెసిషన్ చెప్పడానికి ఒక వ్యూ తెలుస్తుంది. అంటే ఒక ఉత్తీర్ణత శాతం పర్సంటేజ్ ఎంతో చెప్పొచ్చు, వాళ్ళు ఎంత చదువుకున్నారు సంవత్సరం అంతా. అలాగే ఇక్కడ కూడా మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ లోకములో మనము దేవునిలో ఉన్న దాన్ని బట్టి నీకు వచ్చే సమస్యని బట్టి నువ్వు ఎలా అధిగమించగలవో నీకు అర్థమవుతుంది. ఇప్పుడు వాడికి ఎగ్జామ్ పెట్టగానే ఒకడు పాస్ అవ్వచ్చు, చదవకపోతే ఫెయిల్ అవ్వచ్చు. కదే వాడు ఎందుకు పాస్ అయ్యాడు, ఎందుకు ఫెయిల్ అయ్యాడు నీకు తెలుసా? వాడు ఎందుకు పాస్ అయ్యాడు తెలుసా? ఒకటి, వాడు బాగా చదువుకొని ఉండాలి, అంతే తప్పించి వాడికి ఏమీ అద్భుతమేం జరగలా. హల్లెలూయా. ఒక మాయలేం జరగలా అక్కడ. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, మాయ లేదు, మంత్రము లేదు. హల్లెలూయా. ఏ శకునము లేదని రాయబడింది బైబిల్లో. హల్లెలూయా. ఎప్పుడో తెలుసా? నీకు నిజం తెలిస్తే. నిజం తెలిసిన వాడు దేవుని యందు ఉంటాడు. దేవుని యందు ఉన్నవాడు క్రమశిక్షణతో ఉంటాడు. క్రమశిక్షణతో ఉన్నవాడు ఏది ఎలా ఎప్పుడు చేయాలో వాడికి తెలుస్తుంది. హల్లెలూయా. అవునా కదా? అలా చేసే క్రమంలో వీడు చదువుకున్నాడు, అందుకే వీడు పాస్ అయ్యాడు. వీడు చదువుకోలే, లోకంలో పడ్డాడు, వీడు ఫెయిల్ అయ్యాడు. హల్లెలూయా. అందుకే నీకు సమస్య వచ్చినప్పుడు నువ్వెందుకు ఫెయిల్ అవుతున్నావు, ఎందుకు ఓడిపోతున్నావు, ఎందుకు సక్సెస్ అయ్యావు, ఎందుకు తెలుసా? ఇతనికి సమస్య వచ్చినప్పుడు ఇతనికి ఫార్ములా తెలుసు. అవునా? దాన్ని ఎలా గెలవాలో తెలుసు. ఎందుకు అంటే ఇప్పుడు మ్యాథమెటిక్స్ చదువుకున్న వాళ్ళకి తెలుసు. మ్యాథమెటిక్స్ చేయాలంటే ఏం కావాలి? ఫార్ములా, సూత్రం, రైట్? ఒక సూత్రము తెలిస్తే ఆ ఫార్ములా మొత్తం చేయొచ్చు. అలాగే క్రీస్తు అనే ఫార్ములా నీకు తెలిస్తే ఆ సమస్యని అలా అణిచేయచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని మనం గమనించాలి. నిజానికి ఆయనకి స్థలం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మాట చెప్తా. ఎవరన్నా సంపాదించిన దాంట్లో ఒక గుండు పిన్నన్న పైకి తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరన్నా పేర్లు చెప్తారా? రాసుకుంటా నేను. ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారేమోనని. నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. తీసుకెళ్ళారా అమ్మా? వీళ్ళు ఎవరు మాట్లాడేవారు? తీసుకెళ్ళారా? ఎందుకు తీసుకెళ్ళా? అదేందమ్మా అంత సంపాదించాడు అమ్మా. సరే, అంత సంపాదించింది వద్దు, ఒక గుండు పిన్ను పైకి తీసుకెళ్ళాడా? ఒక విషయం చెప్తా. భూమికి స్వార్థం ఎక్కువ. ఏంటది చెప్పండి అందరూ. నీకు లేదా స్వార్థం? ఉందా లేదా? లేదన్నోళ్ళు వెళ్ళిపోండి. ఉంది అన్నోళ్ళే నా మాటలేనండి. నాకైతే స్వార్థం చాలా ఎక్కువ. హల్లెలూయా. ఇప్పుడు చెప్తా నిజమేంటో. హల్లెలూయా. భూమికి చాలా స్వార్థం. తన వస్తువుని ఏది ఎవరికి ఇవ్వదు. అందుకే భూమికి ఏముందో తెలుసా? గురుత్వాకర్షణ శక్తి అంటారు సైన్స్ తెలిస్తే. ఉందా లేదా? ఇప్పుడు నువ్వు పైకి వెళ్ళేటప్పుడు ప్లీజ్ ఒక గుండు పిన్ నీవా అన్నావు అనుకో, సారీ అది నాది అంటది. హల్లెలూయా. హల్లెలూయా. అవునా కదా? ఇప్పుడు నువ్వు పైకి వెళ్ళేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ బాడీనైనా తీసుకెళ్తావా? ఎందుకు? ఇది ఏంటిది? మట్టి. డైలాగులు చెప్పొద్దు నాకు మాకండి. ఇది స్కిన్నే, నాది కూడా స్కిన్నే. కాకపోతే దీన్ని టెస్ట్ చేస్తే తెలిసిందేంటో తెలుసా? ఐ థింక్ 53 ఎన్నో ఎలిమెంట్స్ ఉంటాయి. సైన్స్ విద్యార్థులకు తెలుస్తుంది. మూలకాలు అంటారు వాటిని. అప్పుడు అర్థమైంది ఏంటంటే భూమిలో ఎన్ని మూలకాలు ఉన్నాయో ఈ స్కిన్లో అన్ని మూలకాలు ఉన్నాయంట సైన్స్లో చూస్తే. అప్పుడు అర్థమైంది, ఈవిడు మట్టి నుంచి తీయబడ్డా అని. హల్లెలూయా. సరే, నేనైతే మట్టి నుంచి తీయబడ్డా, నువ్వు ఎట్ట తీయబడ్డావో నాకు తెలీదు. హల్లెలూయా. సరే, అమ్మ కడుపులోంచి డైరెక్ట్గా వచ్చావేమో. హల్లెలూయా. అదైనా మట్టే. హల్లెలూయా. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఒక వాస్తవం గమనించాలి. నువ్వు సంపాదించింది ఏది తీసుకెళ్ళట్లేదే, కానీ వాటిపైన నీ పోరాటం మాత్రం చాలా ఎక్కువగా ఉంది. వాటిపైన నీ వ్యామోహం మాత్రం చాలా ఎక్కువగా ఉంది. అరే, ఇక్కడ గుడి కట్టాలరా అంటే స్థలాలు ఇస్తారు, పొలాలు ఇస్తారు. హల్లెలూయా. అవునా కదా? హల్లెలూయా. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆ వ్యక్తికి స్థలం లేదు. యేసుక్రీస్తు ప్రభువులకు స్థలం లేదు, తొట్లో పడుకోబెట్టారు. హల్లెలూయా. అలాంటి ఆయన మీరెందుకు అనుసరించాలండి? స్థలం ఏమో నాకేమెత్తాడు? నా మాట్లాడలే.
స్థలమే లేదు, నాకేమిస్తాడు ఆయన? నీకు ఇవ్వట్లా, నిన్ను నిలబెడుతున్నాడు. ఎందుకో తెలుసా, ఒక ఒక విద్యార్థికి ఫార్ములా తెలిస్తే, సూత్రము తెలిస్తే ఎలాగో నిలబడి ఒక విజయాన్ని సాధిస్తాడో, నీకు ఇక్కడ ఒక నిజం తెలిస్తే నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య మీద నువ్వు విజయం సాధిస్తావు. ఆమేన్, ఆమేన్. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఆకాశముని భూమిని శాసించే నా ప్రభువు స్థలము లేని స్థితిలో అక్కడ ఎందుకు పడుకోవాల్సి వచ్చింది అంటే, ఈ స్థలము శాశ్వతమైంది కాదు, కానీ నేను నీకు శాశ్వతమైన వాడిని అని చెప్తాను. సో ఎలాగో మీకు చెప్తా. ఇప్పుడు చెప్పా కదా, భూమికి స్వార్థం ఎక్కువ, అందుకని ఏ వస్తువుని తీసుకెళ్ళలేవు, పట్టుకుంటుంది. నీ బాడీని కూడా తీసుకెళ్ళలేవు, ప్రతిదీ. అందుకే ఏమనుంది, మన్నైనది తిరిగి మన్నైపోవును, మట్టికే వెళ్ళిపోద్ది, కానీ నువ్వు ఒకటి తీసుకెళ్ళగలవు. దేన్నో తెలుసా? పైనుంచి వచ్చింది మాత్రమే తీసుకెళ్ళగలవు. హల్లెలూయా. పైనుంచి వచ్చింది ఏమన్నా ఉంటే ఇస్తారా నాకు? హల్లెలూయా. ఎవరి దగ్గర ఉందా? హల్లెలూయా. అమ్మా, నువ్వు ప్రాకులాడుతున్నది ఏది నీతో రాదు. ఆఖరికి నీ బిడ్డలు కూడా నీతో రారు. నీ బంధాలు నువ్వు పెంచి పోషిస్తున్న ఈ అందమైన శరీరం కూడా నీతో రాదు. నువ్వు అలంకరించుకున్న ఆభరణాలు నీతో రావు. హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, నిజానికి నీతో వచ్చేది పైనుంచి వచ్చిందే వస్తుంది. ఆ పైనుంచి వచ్చేది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ అంటారు. అర్థమైందా? హల్లెలూయా. అందుకే ఇప్పటికీ సైన్స్కి అంతు చిక్కని కొన్ని విషయాలు ఏంటో తెలుసా? మనిషి చనిపోయిన తర్వాత 18 grams వెయిట్ తగ్గుతాడట. వాట్ వాజ్ దట్? 18 గ్రాములు ఏంటి అంటే, అందరికీ తెలుసు అది ఒక ఆత్మ అనేది ఉంది అని. ఆత్మ మనల్ని వెలిగిస్తుంది, మనల్ని నడిపిస్తుంది. నీ మరణానంతరం ఆత్మ అది దేవునిది కనుక దేవుని యొద్దకు కొనిపోతుంది అని. అయితే నీకు ఇవ్వబడిన ఆత్మ పరిశుద్ధాత్మతో జత చేయబడినప్పుడు అది నీ స్వార్జితం. హల్లెలూయా. ఆయన ఆత్మతో పరిశుద్ధాత్మని జత చేసి ఆయనకు నువ్వు ఎప్పుడైతే అప్పగిస్తావో, నా ప్రభు ఒక మాట చెప్పాడు బైబిల్లో. ఏమని తెలుసా? మీకు స్థలము లేనందున నా తండ్రి యొక్క నివాసములు కలవు. యోహాను 14 తర్వాత చదువుకోండి, 1 నుంచి. పరిశుద్ధ అక్కడ స్థలములు ఉన్నాయి, నీకు నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అంటాడు. హల్లెలూయా. నీకు ఈ స్థలము శాశ్వతము కాబట్టి పరలోకములో స్థలము నేను సిద్ధపరచడానికి వెళ్తున్నా. హల్లెలూయా. అందుకని ఇది స్థలము పనికిరానిది అని ఆయనకి తెలిసి ఈ స్థలములో ఆయన స్వాస్థ్యము కోరుకోలా, ఆ స్థలములో ఆయన స్వాస్థ్యము సిద్ధపరుచుకున్నాడు. హల్లెలూయా. అమ్మ, నా మాట్లాడుతున్నాను. ఆ స్థలములో మనకి స్వాస్థ్యము కావాలంటే నీకు ఈ స్థలములోనో, ఇక్కడున్న బంధాల మీదో, ఇక్కడున్న బాంధవ్యాల మీదో, ఇక్కడున్న ఆభరణాల మీదో, వీటన్నిటిపైన మక్కువ ఎక్కువైపోయి ఉండొచ్చు. వాటిని తగ్గించుకున్నప్పుడు మనము దేవునిలో నడవగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మీకు ఒక విషయం చెప్తాను. ఆయనకి ఇప్పుడు స్థలం ఉందా లేదా? ఉందా లేదా? లేదు. స్థలము లేనుందని ఎక్కడ పడుకోబెట్టారు? తొట్లో పడుకోబెట్టారు. హల్లెలూయా. నిజానికి యేసుక్రీస్తు ప్రభుల వారికి స్థలం ఎప్పటికీ లేదు. ఎప్పటికీ స్థలం లేదు. ఈవెన్ నాకైతే స్థలం ఉంది, దేవుని కృపను బట్టి మేము చర్చికి ఇచ్చేసాం, అది వేరే విషయం. హల్లెలూయా. అవునా కదా? ఈరోజు మనం అన్ని పోగు చేసుకుంటాం. మందిరాలకి ఏమైనా ఇవ్వాలంటే ఇవ్వు. మేము పెరగాలండి, మేము ఎదగాలండి, మేము నిలబడాలండి. నిలబడ్డావు ఎంతకాలం నిలబడతావు చెప్పు? మేము రాసివ్వగలవా? రేపు పొద్దున్న లెగుస్తావని ఈరోజు పడుకొని? ఏది శాశ్వతం కాదు. శాశ్వతమైన ప్రభువుని స్వీకరించడమే శాశ్వతమైన దశ, శాశ్వతమైన నిర్ణయం. సో ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన మరణించి కూడా ఇక్కడ స్థలం ఉంచుకోరా? తెలుసా నీకు ఆ విషయం? ఆయన మరణించినప్పుడు ఆయన ఎక్కడ పెట్టారు? సమాధిలో పెట్టారు. ఇప్పుడు ఆ సమాధిలో బాడీ ఉందా?
ఖాళీ సమాధి ఉంది. ఎందుకో తెలుసా? ఆయన పుట్టినప్పుడు స్థలము లేదు, ఆయన మరణించినప్పుడు కూడా స్థలము లేదు. హల్లెలూయా. కానీ నిలిచి ఉన్న సజీవుడు మాత్రమే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, నిజానికి ఈ దినాన మనం ఒక విషయాన్ని గమనించాలి. ఆయనకి స్థలము లేదు కనుకనే పరలోకములో స్థలము సంపాదించుకున్నాడు. హల్లెలూయా. మరి మనందరికీ ఉన్న బంధాలను బట్టి, బాంధవ్యాలను బట్టి సమస్యల్లో ఇరుక్కొని ఇబ్బందులు పడుతున్నామే, కానీ పరలోకంలో స్థలం లేదు. మనకి ఉందా? పరమందున్న స్థలమునకు మనము కొనిపోవాలంటే పరము నుంచి వచ్చిన ప్రభువుని స్వీకరించాలంట. ఆమేన్, ఆమేన్. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మనం గమనిస్తే మీకు ఒక మాట చెప్తా. ఆదికాండంలో ఒక మాట ఉంటుంది, 8:9 అనుకుంటా. ఒకసారి ఆ మాట చదువునా? 8:9. హల్లెలూయా. చదువు. భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము లేనందున అతని యొద్దకు తిరిగి వచ్చాను. హల్లెలూయా. చాలమ్మా. అమ్మ, ఇదంతా మనందరికీ తెలుసు. ఏంటో తెలుసా? అది జలప్రళయం జరిగిన సమయం. అది ఆరంభంలో ఒక కాకి బయటికి నోవాహు వదులుతాడు. నోవాహు వదిలినప్పుడు అక్కడ ఏమనంటారు తెలుసా? జలము వేరు, అగాధ జలము వేరు. చెప్పండి ఏంటి? జలము వేరు, అగాధ జలము వేరు. మళ్ళీ దీన్ని కన్ఫ్యూజ్ అవుతారు, అందుకే ఈ మాట చెప్తున్నా. జలము వాక్యమునకు పోల్చబడింది, అగాధ జలము మృత్యువుకి పోల్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ స్థలము లేనందున, ఎందుకు స్థలం లేదంట? కాలు మోపటానికి కూడా స్థలం లేదంట. ఎందుకంటే అగాధ జలము పొంచి ఉంది. తూములు, ఆకాశపు తూములు విప్పబడ్డాయి అని ఉంటుంది ఆ అధ్యాయం అంతా చదువుకుంటే. హల్లెలూయా. అంటే అదంతా ఎలా అయిపోయిందో తెలుసా? భూమి మీద మనుషులు లేరు. ఉన్నారా? భూమి మీద మనుషులు లేరు, అందరూ చచ్చిపోయారు. శవాల దెబ్బ, దాని మీద ఒక పడవ వెళ్తుంది. ఆ పడవలో 8 మంది మాత్రమే ఉన్నారు. భూమి మీద నరుడు లేడు. హల్లెలూయా. సో ఆ మాట అక్కడ ఏమని రాయబడిందంటే, స్థలము లేనందున నోవాహు చేయి చాపి లోపలికి తీసుకున్నాడంట. అంతేనమ్మా రాయబడింది. అప్పుడు అతడు చేయి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొని. చాలా. ఇప్పుడు మీకు అర్థమే మాట చెప్తా. వాడ అనేది పరలోకం అనుకోండి. ఇక్కడ శవాల దెబ్బగా ఉన్న భూమి ఏదైతే అగాధ జలములున్నాయో ఇది భూమి అనుకోండి. హల్లెలూయా. కానీ నోవాహు కుటుంబము దేవుని యందున్న దాన్ని బట్టి పరలోకములో స్థలము సంపాదించుకున్నారు. భూమి మీద ఆ కాకికి స్థలము లేదు. ఒకవేళ దిగుదామంటే భూమి మీద ఏముంది? మృత్యువు పొంచి ఉంది, మృత్యువు పొంచి ఉంది. కానీ మృత్యువుని జయించిన వాడు ఒకడున్నాడు. ఖాళీ సమాధిని అక్కడ పెట్టి తిరిగి లేచి మృత్యువుని గజగజలాడించి మృత్యువు ముళ్ళు విరిచేశాడు ఒక ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తి తిరిగి లేచి మనకి ఏం చెప్పాడు తెలుసా? మీరంతా లోకంలో స్థలాలు ఎత్తుక్కుంటున్నారు, నాకు స్థలముతో పని లేదు. నా కొరకు నా తండ్రి పరమును ఒక స్థలం ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. సో ఇప్పుడు దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? నీ హృదయాన్ని ఆలయంగా మార్చేశాడు. నీ హృదయం అనేది ఆలయంలో ఆయన నిలుచుని నీకు తెలియచేస్తున్నాడు. హల్లెలూయా. సో ఈ లోకపరమైన వాటిపైన వ్యామోహాలు పెంచుకుంటున్నామేమో, ఈ లోకపరమైన బంధాలపైన వ్యామోహాలు పెంచుకుంటున్నామేమో. ఏ రోజు ఉంటామో ఏ రోజు పోతామో తెలియదు, అవునా కదా? కానీ నా ప్రభువు చెప్తున్నాడు, ఈ లోకములో స్థలము లేనందున ఆయన్ని తొట్టిలో పడుకోబెట్టారు అనగానే మనకు ఆయన మీద జాలి కలుగుతుంది. ఆయన మీద కలగాల్సింది జాలి కాదు, ఆయన మీద కలగాల్సింది భయభక్తులు. ఏంటది? భయభక్తులు. అందుకని ఏమన్నా తెలుసా? ఎవడు నా సన్నిధిని విని వణుకుచుండెనో నేను వానిని దృష్టించుచున్నా, నేను వాడిని చూస్తా. బికాస్ he is living in our, అతను నా సన్నిధిలో నివసిస్తున్నాడు. అతని స్వాస్థ్యము సన్నిధే.
మందిరం అతని స్వాస్థ్యమైంది కనుక నా చూపులు అతని పైన ఉంటాయి. కానీ నీ స్వాస్థ్యం ఏంటి? ఎన్ని ఎకరాలు, ఎన్ని సెంట్లు, ఎన్ని తులాలు, ఇలా చూసుకుంటాం. కానీ నా ప్రభు స్వాస్థ్యాన్ని ఎలా కొలుస్తాడు తెలుసా? ఆ హృదయమునకు వాక్యము అధిపతి అయి ఉండాలి. ఆ హృదయాన్ని వాక్యము ఎలుబడి చేయాలని నా ప్రభు ఎదురు చూస్తాడు. సో దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఆ వాక్యము ఏలుబడి చేసే స్థితిలోకి మనం రావాలని, అందుకనే ఒక మాట ఏమన్నదో తెలుసా? కీర్తనల గ్రంథంలో ఒకసారి చదువున ఆ మాట 18:16. కీర్తనల గ్రంథంలో 18:16 ఏమన్నదో తెలుసా? ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొని చాలమ్మా. భక్తుడైన దావీదుని ఏం చేశాడంట? ఉన్నత స్థలములో నుండి చేయి చాపి ఏం చేశాడంట? తనని పట్టుకొని తన చేయి చాపి మహా అగాధ జలములో నుంచి తీశాడంట. ఈ రోజున మనం అగాధ జలం అనేది లోకంలో ఉన్నాం. ఈ భూమిపై లోకనాథుడు ఏలుబడి చేస్తున్నాడు అపవాది అని. ఈ భూమిపై మనకు అధికారం లేదు. అందుకే ఈ భూమికి ఉన్న గ్రావిటీ పవర్ను బట్టి నువ్వేం తీసుకెళ్ళావు? హల్లెలూయా. భూమికి స్వార్థం ఉంది, నీకుందా స్వార్థం? నిజంగా నీకు స్వార్థం ఉంటే ఈ రోజున నిజాన్ని తెలుసుకున్న నిజాన్ని నీ హృదయంలో పెట్టుకొని దేవునికి ప్రథమ స్థానం ఇవ్వు, కానీ లోకానికి ప్రథమ స్థానం ఇవ్వమా. దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి, దేవుడు ఈ లోకంలో ఏం చేశాడంట? స్థలము లేకుండా జాగ్రత్త పడ్డాడు. అలానే మిమ్మల్ని స్థలాలు పెట్టుకోవద్దని కాదు, ఎవరో వచ్చాడు ఏదో పాస్టర్ గారు వచ్చి మాట చెప్పాడని కాదు. హల్లెలూయా. నా ఉద్దేశం అది కాదు. ఈ చిన్న స్థలం ఏదైతే ఉందో, ఈ చిన్న స్థలాన్ని ఆ చిన్న బాలుడైన క్రీస్తుకి ఇస్తావా? హల్లెలూయా. ఆయనకి స్థలము లేదంట, నీ హృదయాన్ని స్థలంగా ఇస్తావా? ఆయన అందుకు స్థలం లేకుండా బ్రతికాడు. దాన్ని బట్టి ఆయన మీద ఎప్పుడు జాలి పడొద్దు దయచేసి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయన సర్వ సృష్టికర్తను బట్టి మనం పడాల్సింది జాలి కాదు, భయభక్తులు కలగాల. హల్లెలూయా, హల్లెలూయా. సో అందుకే ఏమన్నాడు భక్తుడైన దావీదు? ఏమన్నాడు? ఆ మాట చదువున్నాను. ఉన్నత స్థలముల నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనెను, నన్ను పట్టుకొని మహాజలరాశుల్లో నుండి తీసెను. హల్లెలూయా. మహాజలరాశులు దేనికి సాదృశ్యం? మృత్యువుకి సాదృశ్యం. వాటిలో నుంచి తీసి దావీదుని మృత్యువు నుంచి తప్పించి ఇప్పుడు ఆయన కుడి పార్శ్వమున కూర్చున్నాడు పోయి. హల్లెలూయా. ఈ రోజు ఆయన దావీదు కుమారుడిగా కొనియాడుతున్నారు. నిన్ను నన్ను ఎలా కొనియాడుతున్నారు? పలానా ఇంటి పేరని, పలానా వ్యక్తి అని కొనియాడుతున్నారా? దేవుని బిడ్డ అని కొనియాడుతున్నారా? అవి ఏవి నీతో రావు. నువ్వేదైతే నీ చిన్న హృదయాన్ని ఆ చిన్న క్రీస్తుకి గనక నువ్వు ఇవ్వగలిగితే, నువ్వు చిన్నవాడని చూస్తున్నవాడే సర్వ సృష్టిని ఏలువాడని నువ్వు తెలుసుకుంటావని ఈ ప్రభు మాటలు మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించేలాగా నేను ముగిస్తున్నాను. God bless you all.